తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న సరస్వతి పుష్కరాలు రెండో రోజుకు చేరుకున్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ముఖ్యంగా కాళేశ్వరంలో భక్తుల సందడి నెలకొంది. ఇక్కడ గోదావరి నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. మొదటి రోజు 1,00,000 మందికి పైగా భక్తులు పుష్కర స్నానాలు చేసినట్లు అధికారులు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం కాళేశ్వరంలో కుంభమేళాను తలపించేలా టెంట్ సిటీని ఏర్పాటు చేశారు. భక్తులు నదిలో స్నానాలు ఆచరించడానికి ప్రత్యేక ఘాట్లను సిద్ధం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పుష్కరాల సందర్భంగా కాళేశ్వరంలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం భక్తులకు అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తుంది. తాగునీరు, వైద్య సదుపాయం, పారిశుద్ధ్యం వంటి విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. రానున్న రోజుల్లో కూడా భక్తుల తాకిడి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. పుష్కరాలు ప్రశాంతంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వారు తెలిపారు. భక్తులు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పుష్కరాల్లో పాల్గొంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న సరస్వతి పుష్కరాలు రెండో రోజుకు చేరుకున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ మరింత సమాచారాన్ని అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. వివిధ ప్రాంతాల నుంచి భక్తులైతే భారీ సంఖ్యలో తరలి వస్తున్నట్టుగా తెలుస్తోంది. అక్కడ శానిటేషన్ కానివ్వండి, వైద్య సదుపాయాలు, అలాగే ఘాట్ దగ్గర లేడీస్ స్నానాలు చేసుకున్న తర్వాత బట్టలు మార్చుకోవడానికి సదుపాయాలు ఎలాంటివి కల్పిస్తున్నారు? ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సరస్వతి సంబంధించిన నదికి సంబంధించినటువంటి పుష్కరాలు ఏవైతే ఉన్నాయో కాళేశ్వరంలో హఠాత్తుగా ప్రారంభం కావడం జరిగింది. నిన్న ఉదయం మంత్రి శ్రీధర్ బాబు సరస్వతి పుష్కరాలను కాళేశ్వరంలోని త్రివేణి సంఘం వద్ద ప్రారంభించడం జరిగింది. నిన్న సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా మంత్రులు పొంగులేటి, పొన్నం ప్రభాకర్ కూడా హాజరు కావడం జరిగింది. ముఖ్యంగా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కాళేశ్వర ప్రాంత అభివృద్ధి కోసం అవసరం అనుకుంటే 200 కోట్లు కూడా నిధులు కేటాయిస్తామని చెప్పడం జరిగింది. ముఖ్యంగా సరస్వతి పుష్కరాలకు సంబంధించి ఇప్పటికే 35 కోట్లను సైతం ప్రభుత్వం అభివృద్ధి కోసం కేటాయించడం జరిగింది. అదేవిధంగా నిన్న పుష్కరాలకు సంబంధించి అయితే భక్తులు పెద్ద ఎత్తున తల్లి రావడం జరిగింది. 12 రోజుల పాటు జరిగేటువంటి ఈ సరస్వతి పుష్కరాలకు సంబంధించి ప్రభుత్వం అయితే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. స్నానాలకు వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా వేసవి కాలం కాబట్టి ఎండవేడిమి నుండి తట్టుకునే విధంగా చల్లటి పందిర్లు వేయడం జరిగింది. అంతేకాకుండా అనేక రకాల వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. మహిళలు బట్టలు మార్చుకోవడానికి కావచ్చు, అదేవిధంగా చిన్న పిల్లలకు పాలు ఇవ్వడానికి కూడా కావచ్చు, ప్రత్యేకమైనటువంటి వసతి కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అంతేకాకుండా ఆర్టీసీ కూడా తెలంగాణ వ్యాప్తంగా ఇటు ఆదిలాబాద్, వరంగల్, హైదరాబాద్ రీజియన్ల నుంచి కూడా ప్రత్యేకంగా బస్సులను కూడా నడిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా బస్ స్టేషన్ నుండి పుష్కర ఘాట్ వరకు పుష్కరాలు చేసేటువంటి ఘాట్లు, సాధారణ ఘాట్లు, విఐపి ఘాట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఘాట్లకు కూడా ప్రైవేటు వాహనాలు అంటే ఉచితంగానే అక్కడికి ఆర్టీసీ బస్సు సేవలను కూడా అందిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ కాళేశ్వరం వద్ద సరస్వతి అమ్మవారు కొలువుదీరి ఉన్న నేపథ్యంలో కూడా పెద్ద సంఖ్యలో కూడా భక్తులు ఇటు తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా పొరుగు రాష్ట్రాలు, ఇటు పూర్తిగా కాళేశ్వరం మహారాష్ట్రకు ఆనుకొని ఉంటుంది. మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తూ ఉన్నారు. ఇటు ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా ఛత్తీస్గఢ్ ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. ఇక్కడ వాళ్ళన్నిటిని దృష్టిలో పెట్టుకుని కూడా ప్రత్యేక వసతులు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈ 12 రోజుల పాటు కూడా ప్రముఖులందరినీ కూడా పుష్కరాలకు రప్పించే ప్రయత్నం కూడా తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా మంత్రులు రావడం జరిగింది. ఈ రోజు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా పుష్కర స్నానాలు ఆచరిస్తా ఉన్నారని చెప్తా ఉన్నారు. అంతేకాకుండా రేపు, ఎల్లుండి కూడా రాష్ట్ర గవర్నర్, అదేవిధంగా ఇతరత్ర ప్రముఖులు కూడా రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖులు పవన్ కళ్యాణ్ కూడా పుష్కరాల స్నానానికి రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించే అవకాశం ఉందని చెప్పేసి కూడా మనకు సమాచారం అందుతుంది. అంతేకాకుండా పొరుగు రాష్ట్రమైనటువంటి మహారాష్ట్ర నుంచి కూడా మంత్రులను కూడా పుష్కర స్నానాలకు రప్పించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అంతేకాకుండా దేశంలోని ప్రముఖులను కూడా పుష్కర స్నానాలకు, సరస్వతి పుష్కరాలకు సంబంధించి కూడా ఆహ్వానాలు పంపడం జరిగింది. వారిని కూడా స్నానాలు ఆచరించాలని చెప్పేసి కూడా ఆ పవిత్రత గురించి చాటి చెప్పాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం సూచిస్తుంది. అందులో భాగంగా కూడా ప్రముఖులందరినీ కూడా ఈ పుష్కరాలు 12 రోజుల పాటు జరిగేటువంటి పుష్కరాలకు ఆహ్వానిస్తా ఉన్నారు. అంతేకాకుండా ఈ 12 రోజుల పాటు జరిగేటువంటి పుష్కరాలకు సంబంధించి రోజువారీగా పీఠాధిపతులు కూడా వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలి వస్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా రోజు ప్రతి ఉదయం 8 గంటల నుంచి 11:30 మధ్య సమయంలో పుష్కర ఘాట్ వద్ద కూడా యాగాలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా సాయంత్రం వేళల్లో ఎన్నడూ లేని విధంగా నిన్నటి నుంచి కూడా
ఇటు గోదావరి అమ్మకు, ఇటు ప్రాణహిత, సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహిస్తుంది కాబట్టి 3 నదులకు సంబంధించి ఇక్కడ కూడా సాయంత్రం వేళ హారతి ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. నిన్న అంటే దేశంలో కాశీలో ఏ విధంగా గోదావరి అమ్మకు అక్కడ గంగా నదికి హారతి ఇస్తూ ఉంటారో అదేవిధంగా ఆ కాశీకి సంబంధించినటువంటి హారతి ఇచ్చేటువంటి వ్యక్తులను ఇక్కడికి తీసుకురావడం జరిగింది. 12 రోజుల పాటుగా వాళ్ళు ఇక్కడ ఈ త్రివేణి సంఘం వద్ద హారతి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి, పొన్నం ప్రభాకర్ సమక్షంలో, నిన్న కుండ సురేఖ సమక్షంలో కూడా నిన్న హారతి కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ హారతి కార్యక్రమాన్ని కూడా ఈ ప్రతిరోజు సాయంత్రం 6:30 నుంచి 7:30 మధ్య కాలంలో హారతి కూడా ఈ త్రివేణి సంగమానికి ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పొద్దున జరిగేటువంటి యాగాల కార్యక్రమంలో కావచ్చు, సాయంత్రం జరిగేటువంటి హారతి కార్యక్రమంలో కూడా కావచ్చు భక్తులు పెద్ద సంఖ్యలో తల్లి రావాలని చెప్పేసి ఈ అధికారులు చెప్తా ఉన్నారు. అంతేకాకుండా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఆ పుష్కర ఘాట్ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు త్రివేణి సంగమం కాళేశ్వరం వద్ద సరస్వతి అమ్మవారితో పాటుగా ఇక్కడ కాళేశ్వర ముక్తేశ్వర దర్శనం ఉంటుంది. ఒకే పానిపట్టు పైన 2 శివలింగాలు ఉన్నటువంటి అరుదైన ఘట్టం ఇక్కడ ఉంటుంది కాబట్టి పెద్ద సంఖ్యలో భక్తులు అయితే తరలి వస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్. ప్రతి సంవత్సరం సూర్య భగవానుడు ఒక రాశి నుంచి వేరొక రాశిలోకి రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరంలో సూర్య భగవానుడు మిథునంలోకి రావడం జరిగింది. అటువంటి పరమ పవిత్రమైనటువంటి పుణ్యప్రదమైనటువంటి రోజున మనకి సరస్వతి పుష్కరాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మనకి తెలంగాణ రాష్ట్రంలో అత్యంత పుణ్యప్రదమైనటువంటి కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రంగా విరాజిల్లుతున్నటువంటి కాళేశ్వర క్షేత్రంలో మన రాష్ట్రంలో సరస్వతీ నది పుష్కరాలు ఉండడం కూడా మనకి ఎంతో అదృష్టదాయకం. మరి లక్షలాది మంది ప్రజలంతా కూడా భర్తార్థులు లక్షలాది మందిగా తరలి వచ్చి పుణ్యస్నానాలు చేస్తూ గతించినటువంటి పెద్దవారికి పిండ ప్రదానాలు ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవడం ఎంతో విశేషంగా జరుగుతోంది. మరి అటువంటి పరమ పవిత్రమైనటువంటి పుణ్యప్రదమైనటువంటి రోజున చక్కనైనటువంటి కాళేశ్వర మహాక్షేత్రంలో సరస్వతీ నది పుష్కరాలు 12 రోజుల పాటు ఎంతో వైభవపేతంగా జరగనున్నాయి. కావున భర్తార్థులు లక్షలాది మందిగా తరలి వచ్చి ఇటువంటి పుణ్యప్రదమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం.